சீர்கொள் சித்தாயன் திருச்செங்கன்னூரில் திருச்சித்தாரங்கள் செல்சார்வே. எங்கள் செல் சார்வு யாமுடை அமுதம் இமயவரப்பன் என்னப்பன் பொங்கு மூலகம் படைத்தளித்தழிக்கும் பொருந்து மூருவன் எம்மருவன். செங்கயல் புகழும் தேம்பனை புடைசூழ் திருச்செங்கன்னூர் திருச்சித்தாரங்கமர்க்கின்றார் ஆதியானல்லால் யாவர்மத்தன் அமர்த்துணையே. என்னமர் பெருமான் இமையவர் பெருமான் இரு நிலம் இடந்த எம்பெருமான் முன்னை வல்வினைகள் முழுதுடன் மாளா என்னையாள் இன்ன எம்பெருமான். தென் திசைக்கோணிகள் திருச்செங்கன்னூரில் திருச்சித்தாத்தங்கரை மீப்பால் நின்ற எம்பெருமான் அடியல்லால் சரண் நினைப்பிலும் பிரிதில்லை எனக்கே. பிரிதில்லை எனக்கு பெரிய దయాపాత్రం ధన జై శ్రీమన్నారాయణ రసఫలం. జై శ్రీమన్నారాయణ. మనం 8వ తిరువాయిమొഴി 6వ దశకంలో దాన్ని పూర్తి చేసుకుని మునిత్రయం పాసురాల్లోకి ప్రవేశిస్తున్నాము. ద్రవిడోపనిషత్ సంగతిలో వాదికేసరి అజగి మనవాడ జేఎస్ స్వామి వారి ఆ దివ్య సూక్తులని పారాయణ చేసుకుంటారు. 147వ పేజీ అండి వ్యాఖ్యాన గ్రంథాల్లో. సద్య స్వసంగమకృతౌ భవితా నసాత్మ్యా ప్రీతి సమేతి హరిరాప్తు మనాశనైర్మాం వైకుంఠతోదిగతవాన్ మతిమత్యే అవన్యాం. స్థానే క్వచిత్ బహుమతిం విదధే సష్టే. ఎంత దట్టంగా అల్లుకుపోయిన ఒక దండలాగా ఉంటుంది ఈ పదాలు, ఈ నిర్మాణం. సహా ఆ నమ్మాళ్వార్లు షష్ఠే ఈ 6వ దశకంలో తిరువాయిమొഴിలో సద్య స్వసంగమకృతౌ అంటే తనతోటి కలవడం వలన నాకు ప్రీతి నసాత్మ్య ఒక ఏదో లిమిటెడ్ గా ఉండదు, కొంచెంగా ఉండదు అని హరిహి మాం శనైహి ఆప్తుమనాహ. ఏమో ఒక్కసారిగా పొందేస్తే ఉక్కిరి బిక్కిరి అయిపోతారేమో ఆళ్వార్లు అని దగ్గరగా కొంచెంగా దగ్గరికి తీసుకొని ఆప్తుమనాహ పొందాలని సంకల్పించి వైకుంఠత అవన్యాం ఆ వైకుంఠం నుంచి, అవని అంటే ఈ భూమికి, క్వచిత్ స్థానే ఒక దివ్య దేశంలో బహుమతిం విదదే నాకు ఇలా బహుమతిగా అందాడు అంటే ఇక్కడికి వచ్చి అవతరించాడు అని చెప్పడం. ఇవన్నీ కవితా ప్రకటనలు, పొయిటిక్ ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. భగవంతుడు ఇక్కడ అవతరించాడు అని మామూలు వాళ్ళని చెప్తాం. ఆయన ఎలా చెప్పారు? అమ్మో ఒక్కసారిగా వస్తే నేను తట్టుకోలేనేమో అని నెమ్మదిగా నన్ను పొందడం కోసమని వైకుంఠంలో నుంచి ఒక దివ్య దేశాన్ని తన అభిమాన దేశంగా ఎంచుకున్నాడు, పొందాడు. ఇది మతిం అధిగతవాన్. ఈ 6లో అలాంటి ఎల్లియం అనేటువంటి ఈ తిరువాయిమొழிలో ఆళ్వార్లను చూస్తే ఎంత ఆర్తిగా ఉన్నారో. వెంటనే వెళ్ళి ఒకసారి ఆళ్వార్లను దగ్గరికి తీసుకుందాం. ఏమో అంత సడన్ గా కనపడేటప్పటికి ఉక్కిరి బిక్కిరి అయిపోతారేమో. లేదు, నెమ్మదిగా కొంచెం దూరంగా కనిపించి అడుగులు వేసుకుంటూ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే తట్టుకోగలుగుతారు అని వైకుంఠం నుంచి వచ్చి ఈ తిరుక్కడిత్తానంలో వేంచేసి ఉన్నారు అని నిత్యతృప్తులయ్యారు అని అంటారు. అంటే పెరుమాళ్ళు ఏ దివ్య దేశంలో వేంచేసి ఉన్నా ఈ భక్తులను అనుగ్రహించడం కోసం వీళ్ళకి దగ్గరగా ఈ స్థానం ఉంటుందా, ఈ స్థానం ఉంటుందా, ఇక్కడికి వద్దామా మనం అనుకుంటాం చూడండి. ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు వాళ్ళు అక్కడ ఉండగా పెడదామా, ఇక్కడ ఉండగా పెడదామా, ఎక్కడ కలుద్దామా అన్నట్లుగా పెరుమాళ్ళు కూడా ఏ దివ్య దేశం దగ్గరగా ఉన్నప్పుడుగా పెడదాము అంతలా ఆలోచించి ఉక్కిరి బిక్కిరి చేయకుండా ఆనందాన్ని కలిగించాలి అని తన రాకని, అంటే ఎక్కువ ఆనందాన్ని కూడా మనం తట్టుకోలేం కదండి, అందుకోసమని
కొంచెం కొంచెంగా వచ్చి కనపడుతున్నాడు అనేటువంటి విషయాన్ని పాదికేశ్వరి అటవీయ మనవాళ్ళ జయ్యర్ స్వామి వారు చెప్తే, మరి వేదాంత దేశికులు ఎల్లియం కాలయం శ్లోకాన్ని చూడండి. భాతత్వాత్ శ్రీతులస్యాశ్రితి శ్రిత హృది శయనాత్ ఛిద్రవక్షస్కభావాత్ ఆశ్చర్యోపక్రియత్వాత్ సురగణ భజనాద్యైః వివిధ వైరి విధ్వంసకత్వాత్ గోవిందత్వాత్ అశేషాభిమత విషయతః అభీష్ట సచ్చిత్తకత్వాత్ సర్వాకారాద్భుతత్వాత్ స్వపద వితరణే సజ్జ ఇత్యాహ కృష్ణ. సజ్జ రెడీగా ఉన్నాడు అనడానికి సజ్జ అంటారటండి సంస్కృతంలో. అందువల్ల శ్రీ తులస్యా భాతత్వాత్, ఇవి ఒక్కొక్కటే మనం ఒక్కొక్క పాసురానికి అన్వయించుకుంటూ వెళ్ళాలి కదా. ఏంటి అందులో మొట్టమొదటి పాసురం, ఎల్లియం కాలయం తన్నై నిனைந்தஜா నల్లరుల్గల్ నమక్కే తందరుల్ செய்வான். ఇగో ఈ మూడో పాదం, అల్లియం తంతుజాయ ముడి అప్పనోర్ సెల్వకల్వాజుం తిరుక్కడిత్తానమే. ఎంత మంచి పదాలతోటి రాశారు వేదాంత దేశికులు. శ్రీత హృది శయనాత్ అంటే ఆ ఆశ్రితుల యొక్క హృదయాలలో ఆయన పవ్వళించి ఉన్నాడు. తిరుక్కడిత్తానమం ఎన్నుడై చిందయ్యం, అది పదం, హృదయంలో నివసించాడు అనే. ఎంత క్లారిటీ ఉంటుందో ఆ పదాలు ఎన్నుకోవడంలో కూడా. ఒరుక్కడుత్తు ఉళ్ళే ఉరయం పిరాన్ కண்ணే செருக்கடுத்து அன்று திகைத்த வரக்கரை உருக்கெடா வாழி பொழிந்த ஒருவனே. తర్వాత శ్రీధ వక్షస్కభావాత్ ஒருவர் இருவருவர் ஒரு மூவரனென்று உருவரந்து உள்ளந்தோறும் தித்திப்பான் తిరువమర్ మార్వన్. ఇది ఈ మార్వన్ అనేటానికి వక్షస్క భావం అనే పదం సరిపోతుంది అనమాట. తిరుక్కడిత్తానత్తై మరువి ఉరైగిன்ற మాయప్పిరానే. తర్వాత ఆశ్చర్యోపక్రియత్వాత్, ఆశ్చర్యోపకారము అనంటే ఏమిటండి ఆశ్చర్యం? నాలుగోది మాయప్పిరాన్ எனவல்வினை மாயந்தர நேசத்தினால் நெஞ்சம் நாடு குடிகொண்டான் தமரர் திருக்கடித்தானத்தை வாசப்பொழில் மன்னோ கோயில் கொண்டானே. తర్వాత సురగణ భజనాత్ 5 கோயில் கொண்டான் தன் திருக்கடித்தானத்தை கோயில் கொண்டான் அதனோடு என்னஞ்சகம் கோயில் கொள் தெய்வமெல்லாம் தொழ வைகுந்தம் కోయిల్ కొండ కుడకూత్తమ్మానే. తర్వాత 6 వైరి విధ్వంసకత్వాత్ கூத்தாம்மான் கொடியேன் இடர் முட்டவும் మాయత్తామ్మాన్ మధుసూదామ్మాన్. ఒరై మధుసూదన పదం చేత వైరి పదాన్ని చెప్పడం అన్నమాట. పూత్త పొజిల్ తన్ తిరుక్కడిత్తానత్తై ఏతనిల్ల కురికొన్మెన్ ఇడరే. తర్వాత 7 గోవిందత్వాత్ కొన్మెనిడర్కెడ உள்ளத்து கோவிந்தன் மண்வெண் முழுதும் அளந்த ஒன் தாமரை மன்னவர் தாம் தொழ வானவர் தாம் வந்து நன்னோ తిరుక్కడిత్తాన నగరే. తాన నగరుகள் అది దేనికమ్మ? అశేషాభిమత
விஷயத்தோ அபீஷ்ட சச்சித்தகத்வாத் தானநகர்கள் தலை சிறந்து எங்கெங்கும் வானின் நிலங்கடல் முற்றும் எம்மாயர்க்கே ஆனவிடத்தும் என் நெஞ்சும் తిరుక్కడిత్తాన నగరం తనదాయప్పదియే. తర్వాత సర్వాకారాద్భుతత్వాత్ தாயப்பதிகள் தலை சிறந்தென் எங்கெங்கும் மாயத்தில் மால் மன்னே வீற்றிருந்தான் உரை தேசத்து அமரர் திருக்கடித்தானத்துள் ஆயர்க்கு அதிபதி అద్భుతం తానే. అద్భుత స్వరూపుడు, అద్భుత నారాయణుడు అని అనడం వల్ల అద్భుతం నారాయణం அறிவாமனன் நெற்புதமே நெற்பதுமேவி இருப்பது என்னஞ்சகம் நற்புகழ் வேதியர் நாள் மறை நின்னதிர் கற்பகச் சோலை తిరుక్కడిత్తానమే. ఇప్పుడు కళాశ్రుతిగా சோலை திருக்கடித்தானத்து உரை திருமாலை மதில் குருகோர் செடகோபன் சொன்ன சொல்லு பாலோட முதல்னா 1020 மேலை வைகுந்தத்து இருத்தும் వియందే. ఇక్కడ సర్వాకారాద్భుతత్వాత్ అక్కడే +1 అని కూడా వేసుకోండి. 9 చెప్పి మొదలైన అని చెప్పి అక్కడ 10వ పాయింట్ గా తీసుకోవాలి అన్నమాట. ఇలాగా మనకి ఎల్లియం అనేటువంటి ఈ దశకంలో ఆయన తిరుక్కడిత్తానంలో పెరుమాళ్ళు సాయించినటువంటి అద్భుత సేవని నమ్మాళ్ళవారు అనుగ్రహించారు అని. ఇంకా మనకి తిరువాయిమొഴി నూతందాదిలో మనవాడ మహాములు ఏమంటారు, ఎల్లి పగల్ నడంద వింద విడాయ్ தேர்க்கைக்கும் எல்ல வந்துதான் கலக்க வேணும் என நல்லவர்கள் மண்ணு கடித்தானத்தே தே மாலிருக்க மாறன் கண்டு இந்நிலையை சொன்னான் இருந்து. ఎల్లి పగల్ 10 మొదలైన పదం ఎల్లియం కాబట్టి ఎల్లి పగల్ రేయం పగళ్ళు నడంద ఇంద ఈ తీరికైకు నడచి వచ్చిన ఈ ఆయాసము తీరేలాగా మెల్లగా వందు వచ్చి తాను కలక్క వేణం ఆళ్వార్లకి ఇబ్బంది కలిగించకుండా సంశ్లేషించాలి అని ఎన నల్లవరగల్ సత్పురుషులందరూ మహనీయులందరూ మన్ను కడిత్తానత్తే నిత్య నివాసము చేసేటువంటి తిరుక్కడిత్తానమనే దివ్య దేశంలో మాల్ ఇరుక్క మాల్ సర్వేశ్వరుడు నివసించిన దానిని కండు చూసి నమ్మాళ్ళవార్లు అక్కడ పెరుమాళ్ళు వాసం చేయడాన్ని చూసి మారన్ ఇరిందు, ఎంత ఆనందమో స్వామి, మా కోసం ఈ లోకంలోకి వచ్చి ఇక్కడ ఇలా నివసించాలని ఇరిందు నిశ్చింతగా ఆనందంగా ఎన్నిలయ్యై కొన్నాన్ ఈ స్థితిని పొందారు అంటే ఇంత ఆనందాన్ని ఇలా ప్రకటించారు అని. భగవద్ అనుభవ అలాభం, లాభం అలాభం, పొందడం పొందకపోవడం. దీంతో రాత్రి పగళ్ళు అసలు నమ్మాళ్ళవార్లకి పెరుమాళ్ళ లాభాన్ని గురించిన ఆలోచన తప్ప రెండో ఆలోచన ఉండదుటండి. అసలు మరి ఏం అవతారమో అది, ఏం మనస్సు, అలా ఎలా ఉంటుందో అది ఆ ఆర్తిని తీర్చి ఆయనతో మెల్లమెల్లగా సంశ్లేషిద్దామని పెరుమాళ్ళు అనుకుని, సరే ముందుగా మహనీయులు వేంచేసి ఉన్నటువంటి ఈ తిరుక్కడిత్తానంలో ఇక్కడ సన్నిహిత్యాన్ని కలిగినటువంటి ఆ నమ్మాళ్ళవార్లకి దర్శనమిస్తే, అమ్మయ్య ఇక్కడికి వచ్చావా స్వామి తిరుక్కడిత్తానంకి మా కోసమని అనేటువంటి దాన్ని ఎల్లియం అనేటువంటి ఈ తిరువాయిమొഴിలో మనకి అనుగ్రహించారు అనేటువంటిది ఈ దశకంలో మనం చక్కగా తెలుసుకోగలిగాము. 6ஆம் తిరువాయిమొഴి పెరియజీయ తిరువడిగలే శరణం. ఇవాళ డేట్ 26. ఇప్పుడు మనం
8వ పది 7వ తిరువాయిమడి ఇరుత్తుల్లో ప్రవేశిస్తున్నాము. ఈ తిరువాయిమడిలో మామూలుగా ముందర ఏవో ఆళ్వార్లు చేసినటువంటి కొన్ని ప్రయత్నాలు. ఈ తిరువాయిమడి పెరుమాళ్ళు అసలు పరీక్షిద్దామని కొంచెం అలాగా తాత్సర్యం చేస్తూ ఉంటారట. చూద్దాం ఏమవుతుందో ఏమిటో అని పట్టించుకోవడం మానేసినట్టుగా ఉంటారటండి. అప్పుడు ఏం చేయాలి? ఈయనేమో ఇలా అయిపోతున్నారు, అమ్మో ఈయన ఏమైపోతారో ఏమిటో అని చెప్పి వచ్చేసి గబగబా ఆళ్వార్ని కలుద్దాము అంటే అంత దివ్యానందాన్ని ఆయన తట్టుకోగలరో లేరో. అయ్యో ఆళ్వారిని నేను ఇంత బాధ పెడుతున్నానే అని సిగ్గుపడుతున్నారటండి. ఒక సంసారి చేతనుడి విషయంలో ఆళ్వారు ఎంత ఆదరం చూపుతున్నారో తలుచుకుని పెరుమాళ్ళకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంటారు. మొదట పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. 8, 7, 1. இருத்தும் வியந்து என்னை தன் பொன்னடிக்கீழ் என்று அறுத்தித்து எனைத்தோர் பல நாள் அழைத்தேற்கு பொருத்தமுடை வாமனன் தான் புகுந்து எந்தன் கருத்தை உரா వీటిరిందాన్ కండుకొండే. దీనికి ముందుగా ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. ఎన్నై నన్ను తన పొన్నడికి బంగారు పాదాల కింద వియందు అంటే అక్కడ చూసి అడిక్కి జమరందు కదండి, చూసి ఆనందపడి ఇరుత్తం అక్కడే ఉంచుతాడులే, అరుత్తిత్తు అని ప్రార్థించి ఎనైత్తోరు పలనాళ్ళు ఎన్నో రోజులు అళైదేర్కు పిలిచిన విషయం పొరుత్తముడై వామనన్ ఎంతో స్నేహం కలిగిన వామనుడు నా ఆ మనోరథాన్ని, ఇక్కడ కరుత్తు అంటే అభిప్రాయం అంటే నా మనోరథాన్ని నేను ఆళ్వార్ల సంకల్ప ప్రకారం ఉండవలసిన వాడిని అని సంకల్పించి కండు కటాక్షిస్తూ వీతిరందాన్ వేం చేశాడు. అంటే పెరుమాళ్ళు నన్ను ఆయన పాదాల కింద చేర్చుకోవాలనుకున్నాడు, నా ప్రార్థనను విన్నాడు, ఎంతో ఆదరంతో నా మనస్సులో వచ్చి వేం చేశాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు వ్యాఖ్యానంలో. ఈ తిరువామలి ఈ పేర్తుకు కృషి పండిన పడి కీഴടయ్యా. ఈ తిరువాయిమలిలో ఇక్కడ ఆయన తన దగ్గర చేర్చుకోవాలి అనేటువంటి ఒక అందమైనటువంటి ప్రయత్నము, ఆ ప్రయత్నాలు మాత్రం అవి అప్పుడు ఇంతదాకా ఎలా ప్రయత్నాలు సాగాయి, ఇప్పుడు ఎలా సాగుతున్నాయి అని. మన దోషాలన్నీ పట్టించుకోకుండా ఎలా ఈయన రక్షించాలా అని ఆర్తి తీరేలాగా ఎలా వచ్చి కలవాలా అని అనుకోకుండా ఈయన్ని కలవడం తనకే ఫలం అన్నట్లుగా పెరుమాళ్ళు వచ్చారు అని అంటారు. ఎప్పుడు నమ్మాళ్ళవారు ఈ మాటనే అంటారు. నన్ను పొందడం తనకి లాభంలాగా అప్పేత్తుకు వేలియా ఇరుక్కదు, ఆ పొందడానికి మరింత వర్ధకంగా అంటే ఇంకాస్త అనుకూలంగా ఉంది అన్నమాట అని. ఈ తిరువాయిమడి తన్నిల్ సైగిరదెన్నెన్నెల్, ఈ తిరువాయిమడిలో చేసింది ఏమిటి అని అంటే తాము అనాది కాలం బుద్ధిపూర్వమాగా పణ్ణిపోంద. నెక్స్ట్ పేజ్. ప్రాతికూల్యంగళై అడయ్య విస్మరిత్తు, అనాది కాలంగా చేసినటువంటి ప్రతికూల చర్యలన్నిటినీ కూడా విస్మరించి ఆనుకూల్యం పిరంద పిన్వు, అనుకూలుగా మారిన తరువాత ప్రామాదికమాగ ఉండాన అవత్తై కాణాకండిట్టు, ఒకవేళ ప్రామాదికంగా కొన్ని చేసినా కూడా అసలు అనవసరం, వాటిని మనం పట్టించుకోక్కర్లేదు అని పక్కన పెట్టేసి తమ్ముడయ్య పేత్తుక్కు తామే ఎత్తునెత్తు, తమ ప్రయత్నం తాము చేసినట్లుగా
తమక్కు పిరంద విడాయి తీరుంబడి ఆళ్వార్లకి కలిగినటువంటి దుఃఖం తీరేలాగా సంశ్లేషిత్తు కలిసి ఇది తాను ఇవరకు ఉపకారిస్తానా ఇరుక్కై ఎండ్రిక్కే. ఈ మాటను ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. ఇలా రావడం ఆళ్వార్లకి ఏదో ఉపకారం చేశామని ఆయన ఎప్పుడు అనుకోవడం లేదు. తన పేరా ఇరిక్కరపడియే అనుసంధి. ఇది నాకే. ఒక తండ్రి పిల్లల్ని చూడడానికి వచ్చి మా వాడికి ఆనందం కలిగించడానికి నేను వచ్చాను అనుకోడండి. ఆహా, ఇన్నాళ్ళకి మా వాడిని నేను చూడగలిగాను అనుకుంటాడు. ఈ భావాన్ని అడుగడుగున ఆళ్వార్లు మనకు గుర్తు చేస్తూ ఉంటారు. అది ఈ ఉపకారం తనకే అన్నట్లుగా తానే అద్దయాయ్ తన్ పేరాగవందు కలందవనై, తానే కోరి తన లాభం కోసమే వచ్చి కలిసినట్లుగా ఆళ్వార్లని కలిశాడు. నా మిరళప్పాడరాయ్ కూప్పిట్ట విడమెన్ సైదోమానం ఎన్ను లజ్జిత్తు. అంతేకాదు, అయ్యో నేను ఆ ఏడ్చేలాగా రా అని పిలిచేంత వరకు రాకుండా ఆలస్యం చేశానే అని సిగ్గుపడిపోతాటండి. అయ్యో ఆలస్యమైపోయింది నాయన ఏమనుకోకు అని బాధపడిపోతాండి. ఎందువల్ల అంటే వారి సంసారి చేతనం పక్కలిలే సర్వేశ్వరన్ పన్నం విషయీకారం ఎరుక్కంబడియే ఇది ఎన్నో విద్ధరాయ్. ఒక సంసారి చేతనుడి విషయంలో పెరుమాళ్ళు ఎంత ఆదరం అండి. తనేదో ఆలస్యం చేసినట్టు, తనేదో తప్పు చేసినట్టు భలే మాట్లాడుతున్నాడే అని ఆళ్వార్లు ఆ భావం తలుచుకున్నప్పుడల్లా ఆశ్చర్యచకితులు అవుతూనే ఉంటారు అన్నమాట. రాఘవేణాభయేద దత్తే సన్నతో రావణానుజ என்று రావణన్ பிறந்தனாம் రఘుకులత్తెలుళ్ళార్ కాళాగా పుగా నింద్రోమోవన్నిరుందవన్. ఇక్కడ మనకి ఒక రామాయణ శ్లోకాన్ని అందంగా ఇచ్చారు. అంటే విభీషణుడు రాముణ్ణి శరణాగతి చేశాడు, రాఘవుడు రక్షించాడు కదా. రాఘవేణాభయే దత్తే సన్నతో రావణానుజ, రావణ అనుజుడు తమ్ముడైనటువంటి ఈ విభీషణుడు రాముడు అభయం ఇచ్చిన తర్వాత విభీషణో మహాప్రాజ్ఞో భూమిని సమవలోకయన్, అలాగా భూమికేసి చూస్తూ వినమ్రుడై నిలబడ్డాడు అన్నాడు. అంటే రక్షిస్తాడో రక్షించడు, రావణాసురుడు సోదరుడు కదా అని భయంతో వచ్చాడు అన్నమాట. ఇలాంటి భయంతో వచ్చిన తనకి వెన్ను తట్టి అటువంటి నన్ను రఘువంశోద్భవుడు నన్ను దాసుడిగా స్వీకరిస్తాడా అని పెరుమాళ్ పాడు నిన్నం అరుళప్పాడిట్టు వందవారే. అదే విభీషణుడు ఓ బాబోయ్ రక్షిస్తాడో రక్షించడో అని సంశయించినట్లుగా నా వంటి వాడిని స్వీకరిస్తాడా, ఒక దుర్మార్గుడి తమ్ముణ్ణి కదా అని మొదలు నరికిన చెట్టులాగా అది పెరుమాళ్ పాడి నిన్నం మరుల రావణన్ పిరందనాం పెరుమాళ్ళ విషయంలో అపరాధం చేసిన రావణుడికి తమ్ముడుగా పుట్టిన నన్ను పుగానిండ్రమో ఎన్నిరిందవన్ పెరుమాళ్ పాడి నిన్నం మరుళ పాడిట్టు వందవారే ఎన్నయ్యే ఇప్పటి కైకొండరులవదు அவன் பெரும் பிறந்த தன்மை எங்கே போயித்து இன்னும் వేరత్త మరం పోలే. వేరత్త మరం భలే పదం. వేళ్లతో నరికిన చెట్టులాగా దాసోహం పెట్టే పద్ధతి మొత్తం అంగాలన్నీ భూమిని అష్టాంగ ప్రణామము చేశాడు అనడానికి ఇక్కడ వేరత్త మరం పోలే, వేరుతో నరికిన చెట్టు పడినట్లుగా కూడా 104 నలుగురు మంత్రులతో వచ్చారని చెప్తుందండి రామాయణం. విభీషణుడు ఒక్కడు రాలేదు, 4 మంత్రుల ఆత్మన పంచమకృత్వ అంటారు. తనని 5వ వాడిగా చేసుకుని అంటే 4 మంత్రులతో తిరువడిగళలే విజిందు తరై పట్టా పోలే నేల మీద పడినట్లుగా రామగుణంగళ నడయ్యాడాద అశోకవనికయ్యిలే తిరువడిపోయి పిక్కు. రామగుణాలనేవి ఎక్కడ వినపడడానికే అవకాశం లేని అశోకవనంలో మన తిరువడి వెళ్ళినప్పుడు సంస్రవే మధురం వాక్యం ఎన్నో పిరాట్టి ఉళలాంబడి రామ సంకీర్తనత్తై పన్న
ఆ పిరాట్టికి ఆ చాలా ఆనందం కలిగేలాగా, ముందు సందేహం కూడా కలిగేలాగా, ఆ సందేహాన్ని తీర్చడానికి రాజా దశరథోనామ అంటూ రామాయణాన్ని పాడి, అక్కడ ఇక్కడ రామనామ స్థలం వినపడేటువంటి స్థలం కాదే అది. కిన్ను స్యాత్ చిత్తమోహోయం భవేద్ వాతగతి స్త్రీయం ఉన్మాదజో వికారోవ స్యాదియం మృగతృష్ణికాయన్ను ఇది చిత్తమోహత్తాలు వందదో. ఎంత వ్యాఖ్యానాన్ని మళ్ళీ అక్కడికక్కడే ఆ నంబిళ్ళయ్య గారు చేసేటువంటి ఉపకారం. ఇది చిత్త వ్యామోహమా సీతమ్మ అనుకుందిటండి. ఏంటి నాకేమన్నా పిచ్చెక్కుతోందా ఏమిటి, అదే ఆలోచిస్తూ ఉండడం వల్ల ఆ పేరే ఆ కథే ఆ మాటలే వింటున్నట్లుగా ఉంది. అందువల్ల ఇది ఆ ఇది చిత్తమోహత్తాలు వందదు. వాతగతియో, వాతగతి వాత ప్రకోపం, వాత ప్రకోపంగా ఉన్నప్పుడు మనకి చూడండి, చిన్న ఉదాహరణలుగా పెద్దగా జ్వరం వచ్చినప్పుడు ఏమనకపోయినా ఎవరో ఏదో అంటున్నట్లు అక్కర్లేని సమాధానాలు ఇస్తూ ఉంటాం. దాన్ని వాత ప్రగతి అంటారా, ప్రతి అంటారనమాట. వాతగతి ఉన్మాదజ ఆ వికారము, పిచ్చెక్కినప్పుడు పుట్టినటువంటి వికారమా. మృగతృష్ణికయ్యో, మృగతృష్ణిక అంటే ఎండమావి, మరీచిక అంటారు. ఏమి నీళ్లు లేకపోయినా ఇసుక మీద ఎండ పడితే నీళ్లున్నట్లుగా దూరానికి కనపడి, ఆహా అక్కడ నీళ్లున్నాయని అక్కడ దాకా పరిగెడిన, అబ్బే ఇది ఎండేనే అనుకోవడం అనమాట. దీన్ని మృగతృష్ణ, మరీచిక అంటారు. అని మృగతృష్ణకయ్యో ఎన్న పలపడి కళై శంకిత్తు రకరకాలుగా, ఎన్నో రకాలుగా తను రకరకాలుగా శంకపడి, అదా ఇదా ఇదా అదా అని పరిపరి విధాల శంకించి, మున్నే నా నిన్ను వార్తై సొల్లా నిన్నాన్ ఇది కేట్టున్నాం విగృతురాగిరా ఆగిరమయ్యం ఉండు ఆనపింపి ఇది మెయ్యామిత్తనై ఎండ్రు. ఆవిడ అనుకుందిట, నేను ముందే చూశాను కదా ఇతన్ని, ఆహా ఇది ఒకవేళ స్వప్నమా కాదు వాస్తవమే. ఎన్ని రకాల ఆలోచనలు వచ్చాయి కదండి సీతమ్మకి. ఆ రామ కథ వినేటప్పటికి మనస్సులో పొందిన శ్రీ జనకరాజన్ తిరుమగళ్, జనకరాజు యొక్క కూతురు. ఆ పదం వేయడంలో ప్రత్యేకత ఏమిటి అంటే, కర్మసిద్ధి పొందిన తండ్రి కూతురు. ఈవిడ కూడా సామాన్యురాలేం కాదు, పూర్వాపరాలని సమన్వయించుకోగలిగినటువంటి ప్రజ్ఞావంతురాలు. తెలిందు శ్రయాన పోలవం తెలుసుకొని చాలా ఆనందాన్ని పొందినట్లే ప్రీతితోటి ఇవరు ఇక్కడ ఈ ఆళ్వార్లు కూడా ఇది భ్రమ స్వప్నాదిగడిలే ఒండ్రు ఎన్ను సంకెత్తు. ముందు నేనేమన్నా భ్రమ పడుతున్నానా, నేనేమన్నా కల కన్నానా అని ఆలోచించి అనుమానపడి అంగనల్ల మెయ్ అబ్బే నిద్రపోతే కదా కల వస్తుంది, నేను నిద్రపోలేదు కదా, ఇది నిజం కదా ఎన్ను తెలిందు ప్రీతరాయ్ అని ఎంతో ఆనందంతో ప్రీతి కలిగి நமக்கத் அத்வேஷத்தை பிறப்பிது ஆபிமுக்கியத்தை உண்டாக்கி తన్నాల్ அல்லது సెల్లామయ్యై పిరప్పిత్తు. నాకు అద్వేషం లేకుండా అద్వేషాన్ని కలిగించి ఆభిముఖ్యాన్ని అలవరిచి, తను లేకపోతే నేను తన్నాల అల్లదు సెల్లామై, తను లేకపోతే నేను ఉండలేనటువంటి స్థితికి నన్ను తీసుకొని వచ్చి தன்மேன்மை பாராதே இப்படி தாழ நின்று வந்து கலந்து పరిమారువదే ఇంతగా దిగి వచ్చి నాతో కలిసిపోయాడే ఇదన్నా ఆశ్రిత పారతంత్రం ఇదన్న నిర్మై. ఆహాహా ఏమి వాత్సల్యం అండి, నేనంటే ఎంత ఇష్టం అండి పెరుమాళ్ళకి. ఆశ్రిత పారతంత్ర గుణానికి ఇంతకంటే వేరే ఉదాహరణ ఉంటుందా? என்று அவன் படிகளை అనుసంధిత్తు పృష్ఠరాగిరార్ అనే ఆ కథనంతటిని గుర్తు తెచ్చుకుని ఆళ్వార్లు తమకు కలిగినటువంటి లాభాన్ని గురించి సంగ్రహంగా మనకి మొదల్ పాటు ఈ తిరువాయ్మొழியில்
தமக்குண்டான லாபத்தை சங்கிரகேர அருளச் செய்கிறார். ఈ తిరువాయిమొഴി పాసురంలో తమకు కలిగినటువంటి లాభాన్ని సంగ్రహంగా చెప్తున్నారు. ఏదైనా ఒక విషయాన్ని ప్రకటించడం కష్టం అండి. భావాన్ని అనుభవించగలమే గాని ఆ అనుభవాన్ని ప్రకటించడం చాలా కష్టం. నమ్మాళ్ళవార్లు తమకి కలిగినటువంటి ఆ ఆనందాన్ని ఆ ఒక చేతనుడి విషయంలో స్వామి నీకింత కటాక్షమా అని ఆనందంతో చెప్పేటువంటి మాట అన్నమాట. ఎన్నై తన్ పొన్నడికి వియందు ఇరుత్తం ఎన్నం. నన్ను అంటే శబ్దాది విషయాల్లో మునిగిపోయిన నేను తన్వాసి ఎరియాదే. నాకు ఆ పెరుమాళ్ళ గొప్పతనం, నేనెంత తక్కువ వాడినో పెరుమాళ్ళు ఎంత గొప్పవారో ఆ భేదం నాకేమన్నా తెలుసా ఏంటి? నాకు తెలుసుకునే టైం ఏదండి. శబ్దాది విషయంగళిలే అన్యపరణాన ఎన్నై. ఈ శబ్దస్పర్శ రూపరసగంధాల అనుభవంతో మునిగిపోయి ఉన్నాను. నాకెక్కడ టైం ఉంది? శ్లాఘ్యమానతన్ తిరువడిగళిన్ కీజే. అలాంటి నన్ను అంత అందమైన దివ్య పాదార విందాల కింద సమహాత్మ సుదుర్లభ ఎన్నో కైవాంగీరెక్కిలం. అమ్మో ఆ భగవంతుడు నాకెక్కడ దొరుకుతాళ్లే అని చేతులు ముడుచుకుని నా ప్రయత్నం కూడా నేను చేయకుండా కూర్చుంటే సంసారத்திலே நம்மை అపేక్షిப்பாన్ ఒరువరున్ ఉండావదే ఎన్నో విస్మయపట్టు. అంటే ఆహా, ఈ సంసారంలో ఉండేటువంటి వాళ్ళు నన్ను పొందాలి అనేటువంటి వాళ్ళు ఉన్నారా అని పెరుమాళ్ళకి ఎంతో ఆనందము కలిగింది. ఇని ఒరునాళం పిర్యాదపడి ఇలాంటి ప్రేమ కలిగిన జీవుణ్ణి ఇంకా నేను వదిలిపెట్టకూడదు, ఈ తిరువడియై కొళ్ళం అని ఈ దాసుణ్ణి పెరుమాళ్ళు స్వీకరించారు, దగ్గరకి చేర్చుకున్నారు. ఎందుకు అంటే ఇది ప్రాపక స్వరూపం అంటారండి. తాల్ ప్రాప్య ప్రాపకంగళై చొల్లగిరదు. పెరుమాళ్ళు ప్రాప్యం, జీవుడు ప్రాపకం అని. అంటే అడుగడుగున వ్యాఖ్యానంలో కూడా అర్ధపంచకం ఎలా చెప్తున్నారు అనేటువంటిది తన్ పొన్నడికి జన్రు ప్రాప్య స్వరూపం సొల్లెత్తు. తన అందమైన పాదాల కింద చేర్చుకున్నాడు అని చెప్పడం వల్ల ప్రాప్య స్వరూపం తెలుస్తోంది. ఎవరు చేర్చారండి? ఇరుత్తుమెన్రు. చేర్చిన వాడు కూడా తానే ప్రాపకమునం అవనే ఎన్రదు. చేర్చిన ఉపాయం కూడా తానే. అంటే అర్ధపంచక అర్థాన్ని కొంచెం కొంచెం పదాలతో చిన్న చిన్నగా ఇచ్చేస్తున్నారు. వియందు ఇరుత్తం తన్ పేరాగ ఇరుత్తం. తనని పొందడవే లాభంగా. అంటే ప్రాపక స్వరూపం తాను, ప్రాప్యం తాను, ప్రాపక స్వరూపం జీవుడు. ఈ కోరిక ఉండాలి, ఈ ప్రార్థించాలి. మనం ప్రార్థిస్తే చాలు. అరుత్తిత్తు చేతననాన వాసిక్కు ఇత్తనయ్యం వేణువరే. మనం ఆయన్ని చేరాలి అని కనీసం కోరికను వెలిబుచ్చితే చాలటండి. ఇక్కడ మనకు వ్యాఖ్యానంలో ఎప్పుడూ ఆ మాట చెప్తుంటారు, నువ్వు విముఖుడివి కాకుండా ఉండు చాలు. నేను నీ దగ్గరికి తీసుకుంటాను అంటే వద్దు అని ముఖం పక్కకు పెట్టుకోకు, అలా ఉంటే చాలు. నేను నిన్ను నా దగ్గరికి చేర్చుకుంటాను. ఎన్నైత్తోర్ పలనాళ్ నాణాళం ఎన్నెత్తై చొల్లుగిరారు అజైత్తేర్కు ఎన్నై ఈழ కూపిట్టழத்தைக்கால் ఎన్నెత్తై చొల్లుగిరారు. అరుత్తు అంటే ప్రార్థించాం. మన వైపు నుంచి కనీసం ప్రార్థనైనా ఉండాలి. ఏం చెయ్యాలో తెలియకపోయినా, ఎక్కడికి వెళ్ళాలో తెలియపోయినా పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనే కనీసపు కోరికైనా మనకి ఉండాలి అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ప్రేమ చూశాక ఆ పెరుమాళ్ళది అజైత్తేర్కు ఎన్నయ్యీళ్ళ కూపిట్టజైత్తக்கால் ఎన్నత్తై చల్లుగిరా ఇవన్ ప్రణయిత్వత్తై ఎరియాదే తానాగవం நாம் அபினிவிஸ்வராகவும் நினைத்து கூப்பிட்டின்ன காரியம் செய்தோம் ఎంగిరార్ కాన్ ఎన్నం పెళ్ళాన్. ఇక్కడ
పిళ్ళాన్ అనేటువంటి మహానుభావులు ఏమన్నారు అని అంటే, వెళ్ళాలి అనేటువంటి కోరిక, నా పని చేసి పెట్టండి అని అడిగితే అయ్యో ఇలా అడిగానేమిటి అని సిగ్గు సిగ్గు ఎంత సిగ్గు అని అనుకుంటున్నారు ఆళ్వార్లు అని పిళ్ళాన్ అనే ఆయన కాలక్షేపంలో చెప్పారటండి. అంటే అయ్యో నువ్వు నాకు ఈ పని చేసి పెట్టవయ్యా అంటే నువ్వు ఆలస్యం చేస్తున్నావు, ఇంకా ఇంతసేపు చేస్తావా అన్నట్లవుతుందేమో అని సిగ్గుపడుతున్నారు ఆళ్వార్లు. చిన్న అందమైన భావం అండి. ఇక్కడ ఏమిటా భావం? ప్రేమను అర్థం చేసుకోకుండా ఆలస్యం చేసేవాడిని ఇచ్చే అని తొందర పెట్టినట్లుగా నా పని చేసి పెట్టు అని ఆళ్వార్లు పెరుమాళ్ళని కంగారు పెడుతున్నారేమో అని సిగ్గుపడుతున్నారటండి. ఈ అర్థం ఎవరు చెప్పారండి? పిళ్ళాన్ అనేటువంటి మహానుభావులు కాలక్షేపంలో చెప్పేవారు. అంటే పెరుమాళ్ళ యొక్క ప్రేమతత్వాన్ని మనం తలుచుకుంటే మనం కోరుకోక్కర్లేదు, ఆ తల్లి హృదయం మనని కాపాడుతుంది. ఆయన రక్షించు అని అడగడం తప్పు చేస్తున్నామేమో అని ఒక్కసారి ఆలోచన వస్తుంది. అజయిక్కవం కూడా మాట్లాడ ఎవనైనా మజయిత్తదు, అడగకూడన ఆలస్యం చెయ్యని వాడిని నేను ఇలా అడిగేటప్పటికి నువ్వు ఆలస్యం చేస్తున్నావు అన్నట్లు అవుతుందేమో, ఆయనలో తప్పుని నేను ఆరోపిస్తున్నానేమో. అత్తలയിൽ ప్రణయత్వయం సందిగ్ధ, ఆయన యొక్క ప్రణయత్వ గుణాన్ని ప్రేమ గుణాన్ని తలుచుకుంటే అర్ధిత్వమే తొడంగిముడై అవనయ్యే, ఇవ్వడమే తన లక్ష్యంగా, అడిగితే చాలు ఇచ్చేద్దామని అడగకుండానే ఇచ్చే ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకా ఇవ్వవేమిటి అని అడిగినట్లుగా అవుతోందేమో, బాధ పెడుతున్నానేమో. ఇది ఓ పొరుత్తం ఎండ్రదు, అబ్బబ్బా ఇంత స్నేహమా తండ్రి, స్నేహం గలవాడు అని తెలుసు గాని అమ్మో మరీ ఇంత కటాక్షమా. వామనం నానర్దిత్తడవిడం ఎన్ செய்தேனே நானே தன்னுடைமை పెరుగైకు తానెరళప్పాన నానవనై. అది నేను అడిగేదాకా కూడా ఆయన ఉండడు, నా కోసం ఆయన లోకంలో యాచకుడై నాకన్నీ ఇవ్వాలని వచ్చిన స్వామి. అలాంటి ఆయన్ని నేను కంగారు పెట్టచ్చా? అది కొన్ని అతి ప్రేమతో మాట్లాడే పదాలండి ఇవి. ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, రండి 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 ఇలా రండి అన్నాం అనుకోండి, ఊరికే ఉదాహరణకు చెప్తున్నా. అయ్యో ఇలా రండి అని నేను చెప్పడం ఏంటి, ఆయనకి ఎలాగ సౌకర్యంగా ఉంటే అలా వస్తారు, అలా భావిస్తారటండి. అది కూడా అన్న మాటలో కూడా ఇంకా మరింత మృదుత్వాన్ని జోడించి ఆహ్వానించే పద్ధతి. తాన్ పుగుందు ఎన్నైతాన్ పెరుక్కైకు అర్ధయాయ్ వందు పొగదు, నన్ను తాను పొందడానికి యాచకుడవడానికి కూడా వెనుతీయని స్వామి. లోకం కోసము అంత మహా సంపద్ విశిష్టమైన పెరుమాళ్ళు తాను యాచకుడవడం ఏమిటండి? అలాంటి ఆయన ఎండ్ర కరుత్తయ్యురా తనక్కే యాగయనై కొళ్ళు మీదే ఎండ్రివనెన్నినై వైతాన్ కై కొండాన్. ఇది సారాంశం. తనకి తాను నన్ను పొందడమే తన జీవిత ధ్యేయంగా వచ్చిన ఆయనని నన్ను రక్షించని నేను అడగడం ఎంతవరకు న్యాయం? అంటే మనం ఏమీ మాట్లాడక్కర్లేదు. ఒక్కొక్కసారి కాదండి, జీవితంలో పెద్ద పాఠం మౌనంగా ఉండడమే సర్వదా ఉత్తమం. కంగారులో ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటాం, దాంట్లోంచి ఏదో ఒక తప్పు మనం వెలికి తీయచ్చు. మౌనంగా ఉన్నాం అనుకోండి, మనస్సుని కళ్ళ ద్వారా చూపుల ద్వారా రండి రండి అంటూ ఆహ్వానించడం ద్వారా చేశామనుకోండి, ఏది ఎంతవరకు అవసరమో అది ఆయనే తీసుకుంటాడు. మనంతట మనం ఏది చేసినా అది పరిపూర్ణం కాదు అని చెప్పడం అన్నమాట. వీతిరుందాన్ ఇవరై పెద్ద వందాలు ఉండాన వేరుపాడుబడివిలే తోత కృతరుచనాయి ఇరా నింద్రాన్. తన కొరకు భగవంతుడు నన్ను స్వీకరించాలి. ఒకప్పుడేమో
నన్ను స్వీకరించు అని మన కోసం కోరుకున్నాం. ఇప్పుడు పెరుమాళ్ళు నీ సొత్తును మీరు తీసుకోండి, అది నాకు గొప్ప కాదు, నీకు ఆనందాన్ని ఇస్తుంది, నీది నువ్వు తీసుకుంటావు. బాబాయ్ భావాల్లో మరీ లోతు భావాలు వెళ్ళిపోతాయి అన్నమాట. నన్ను స్వీకరించు అంటేట మనం అడిగితే ఒక తప్పుట, నీ వస్తువు నువ్వు తీసుకో అంటే ఆయన తీసుకోడు. అంత చిన్న విశేష విషయాన్ని కూడా కండుకొండే మహావ్యాధియై తప్పిన పుత్రనై మాతా పితా కల్పార్తు కొండు ఇరుక్కుమా పోలే. భలే, ఒక పెద్ద వ్యాధి ఏమన్నా వచ్చిందనుకోండి పిల్లలకి, ఆ తగ్గిన తరువాత పిల్లల్ని ప్రేమతో చూసుకునే తల్లిదండ్రుల చూపు లాంటి చూపుటండి. ఎలా పోల్చారో చూడండి. ఎంత జబ్బు చేసి బయటపడ్డాడమ్మా మా వాడు అన్న ఆనందంతో చూసేటువంటి చూపుట. అలా చూస్తారటండి పెరుమాళ్ళు. అలాగా తృప్తిగా చూసుకుంటున్నట్లుగా తల్లిదండ్రులు ఆ సంతానాన్ని తృప్తిగా చూసుకుంటున్నట్లుగా ఈ మాయக்கூత్తనిల్ విడాయక్కు తృప్తినవన్ என்று பார்த்து కొండిరా నిన్రాన్. ఆర్తి తీరి సుఖంగా ఉన్నారు ఎవరు? పెరుమాళ్ళు అని ఆళ్వార్లు ఇందులో చెప్పినటువంటి విషయాన్ని నంబిళ్ళయ్య గారు అంటే, నేను తనకి దక్కినందుకు ఆయన ఆనందంగా ఉన్నాడు. ఇద్దరున్నారండి, తండ్రి కొడుకు. అమ్మయ్య నాకు తగ్గింది అని కొడుకు అనుకోవడం వేరు, అమ్మయ్య మా వాడికి తగ్గింది, వీడు నాకు దక్కాడు అని తండ్రి అనుకోవడం వేరు. ఆ పాయింట్ చెప్పారు ఈ వాక్యంలో. ఇక్కడ జీవుడు నేను పెరుమాళ్ళకి చెందిన వాడిని అని అనుకోవడం కాదు, పెరుమాళ్ళు నా సంతానం నాకు దక్కింది అనే తృప్తితో ఉన్నారు. ఇద్దరిలోనూ పెరుమాళ్ళ భావనని ఇక్కడ స్పష్టంగా వ్యాఖ్యానంలో చెప్పారు అన్నమాట. ఈ మొదటి పాసురంలో இருத்தும் வியந்து என்னை தன் பொன்னடிக்கு என்று அருத்தித்து எனைத்தோர் பல்நாள் அழைத்தேற்கு பொருத்தமுடை வாமனந்தான் புகுந்து என் தன் கருத்தை உரா வைத்திருந்தான் கண்டு கொண்டே. రెండో పాసురం. இருந்தான் கண்டு கொண்டு எனது ஏழை நெஞ்சாளும் திருந்தாத ஓரை வரை தேயந்து அரமன்னி பெரும் தாழ் கழிற்றுக்கு அருள் செய்த பெருமான் தரும் தான் அருள் தான் ఇనియాన్ అరియేనే. అర్థం కూడా తెలియక్కర్లేదండి, ఏమిటో చదువుకుంటూ ఉంటే ఆ పదాలు అంత మధురంగా అంత తీయగా ఉంటాయి. గజేంద్రుడికి ఆపద వచ్చినప్పుడు రక్షించాడు కదా, గజేంద్రుణ్ణి ఎప్పుడు చెప్పుకున్నా మనం ఆ మాట చెప్పుకుంటాం. ఏమిటి అది? గజేంద్రుణ్ణి ఒక్క మొసలే పట్టుకుంది. మన పంచేంద్రియాలు ఇంకా సంసారంలో ఎన్నో మొసళ్ళు, ఎన్ని మొసళ్ళో ఆ తన సౌందర్యాన్ని చూపించి నన్ను కాపాడిన విషయాన్ని చూస్తే గజేంద్ర రక్షణ పెద్ద బొప్పాయి ఏంటి, నన్నే రక్షించవు అని అనుకుంటాంటాడు. ఏమండి 10 రూపాయలు ఇచ్చాడండి అని ఒక ఆయన పొగుడుతుంటే 10 రూపాయలు బొప్పాయి అంటే అక్కడ 1,00,000 ఇచ్చి వచ్చాడు అని విన్నప్పుడు ఎలాంటి ఆనందం కలుగుతుందో, గజేంద్రుని రక్షించడం గొప్పే ఉందండి బాబు, ఒక్క మొసలేగా, మన్ని ఎన్ని మొసళ్ళు పట్టుకున్నాయి, మన్నే రక్షిస్తున్నాడు అని దానికంటే కూడా మనం జీవాత్మ గజం ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదండి. ఎందుకని మనం గజాలం? గచ్చతి జాయతే, గచ్చతి జాయతే, పునరపి జననం పునరపి మరణం. కాబట్టి మనం గజాలం. మన్ని రక్షించిన విషయాన్ని మనం ఇక్కడ తప్పకుండా చెప్పుకోవాలి అని అంటున్నారు ఈ రెండవ పాసురంలో. ప్రతిపదార్థము ఎనదు ఏళై నెంజు ఆళం. నా యొక్క ఏళై అంటే చాపల్యం, బాగా గుర్తుపెట్టుకో. ఈ చాపల్యాన్ని కలిగిన మనస్సుని, నిజంగా మనస్సు ఎంత చంచలం అండి. ఇలా కూర్చుంటున్నాం, ఇలా చెప్పుకుంటున్నాం, ఇలా వింటున్నాం, కానీ అబ్బో తర్వాత ఎన్ని ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసేస్తూ ఉంటుంది.
అన్నింటికి ఏం చేయాలి, వంట ఏం చేసుకోవాలి, ఆ తర్వాత ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎన్ని ఆలోచనలు. చేపలు ఎన్నెంజు ఆళం దీన్ని స్వాధీనపరుచుకుని తిరందాదా అనగట్లేదు. ఓర్ తే ఎందు క్షీణించి అంటే ఒక క్రూరమైన ఐవరై పంచేంద్రియాలని నశించినట్లు. ఇంద్రియ నాశనం అంటే అవి పని చేయడాన్ని కంట్రోల్ చేసే అని అర్థం. కండు అది కటాక్షిస్తూ మన్నీరందాన్ మనసులో ఉన్నాడు. నిజంగా ఇంద్రియాలను వశం చేసుకోవడం అంటే ఇంకా మనం జీవన్మోక్షం పొందినట్టేనండి. ఈ 5 ప్రపంచంలోకి అలా వెళ్ళిపోతూ ఉంటాయి 5 ఇంద్రియాలు. వాటిని ఇలాగా అంతర్లీనం చేసుకోవడం అనేటువంటిది ఎంత కష్టమో. మన్ని ఇరుందాన్ అలాంటి మనస్సుతో పెరుంతాళ్ కలిత్తెక్కు పెద్ద పాదం కలిగిన ఎవరండి ఇక్కడ? గజేంద్రాళ్వార్ అరుళ్ సైద పెరుమాళ్, ఆయన కృప చేసినటువంటి పెరుమాళ్ళు తాంతరం ఆ గజేంద్రుడికి ఇచ్చిన అరుళ్ తాన్ అనుగ్రహం దర్శనం అంటే మొసలి బారి నుంచి గజేంద్రుణ్ణి రక్షించినట్లుగా ఈ సంసారం అనే సంసార భీకర కరీంద్ర కరాభిఘాత అంట చెప్పుకుంటూ పెడతాం కదండి. ఇంక మీద యానని నన్ను గజేంద్రుణ్ణి రక్షించడం నేను గొప్పగా అనుకోవట్లేదండి. నన్నే రక్షించిన వాడు గజేంద్రుణ్ణి రక్షించడం ఏం కష్టం అండి. ఎన్ని మొసళ్లతో సంసారంలో ఉన్న నన్నే రక్షించిన వాడు ఒక్క మొసలి పట్టుకున్న గజేంద్రుణ్ణి రక్షించిన. అరే 10 రూపాయలు ఇచ్చారని ఆనందపడతారేంటండి, అక్కడ 1,00,000 ఇచ్చారండి, దాని ముందు ఇది ఎంతండి అన్నట్లుగా నన్నే ఇంత క్రూరమైన స్వభావం కలిగిన నన్నే రక్షించినటువంటి స్వామి గజేంద్రుణ్ణి రక్షించడం గొప్ప ఏమిటి అని అంటున్నారనమాట. ఈ 2వ పార్ట్ 152వ పేజీలో వ్యాఖ్యానం. ఎన్నుడయ్య ఇంద్రియ వశ్యత్తయ్యై తన్నజగాలే తన అందంతోటి తవిరుతూ నా ఇంద్రియ వశ్యతని తాను పోగొట్టి ఎన్నై విషీకరిత ఉపకారత్తోడు వవ్వాదు. నన్ను తనవాడిగా చేసుకున్న దానితో సరిపోదు. గజేంద్ర రక్షణ నా రక్షణ కంటే అతి తేలిక. నన్ను రక్షించడం చాలా కష్టం. ఆ గజేంద్రుడు పిచ్చాడు, వెంటనే లొంగిపోయాడు. ఆ మొసలిని చంపేస్తే చాలు, కాలు వచ్చేసింది. మనకు ఒక్క మొసలి కాదు, ఒకటి వస్తే ఒకటి ఎన్ని పట్టుకుని ఉన్నాయో. శ్రీ గజేంద్రాళ్వానుడయ్యా ఆపన్నివారణమం ఎంగిరార్. గజేంద్రాళ్వార్ల యొక్క విషయమై నువ్వు చేసిన అనుగ్రహం కంటే నా విషయంలో నువ్వు చేసిన విషయం చాలా, చూపించిన దయ చాలా గొప్పది. చాలా బాగుంది. ఇరుందాన్ కండుకొండు దరిద్రం ధనలాభం ఉండానాలు. ఒకటి దగ్గర పైస లేదండి, వాడి దగ్గర ఎవరో ఒక నిధిని పడేసి వెళ్ళిపోయాడు. పార్తుకొండిరుక్కుమా పోలే. అది చూస్తాడు, మళ్ళీ చూస్తాడు, ఏంటి నేనేనా, నాకేనా ఇది లభించింది అంటే నమ్మకం కలగడానికే చాలా టైం పడుతుంది, నమ్మలేనంత అన్నమాట. అలాగా పార్తపడియే ఇరాన్ అలా ఊహించుకుంటూ ఉండిపోయారు నమ్మాళ్ళ వారు. అన్యోన్యం అభివీక్షంతో నా తృప్తిముపజగ్మతుగు ఎంగరపడియే సొల్ల ఎదిర్తలయ్యాన తమ్మై కాన్గిరిలర్. అంటే రామసుగ్రీవుల స్నేహాన్ని వర్ణిస్తాడు వాల్మీకి. అన్యోన్యం అభివీక్షంతో తృప్తిం ఉపజగ్మతు. ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ చాలు అనిపించట్లేట. మళ్ళీ ఒకసారి కౌగిలించుకుని, మళ్ళీ ఒకసారి కౌగిలించుకుని, మళ్ళీ ఒకసారి కౌగిలించుకొని తృప్తి లేకుండా ఉన్నట్లుగా భగవంతుడు ఆళ్వారిని చూస్తున్నాడు, ఆళ్వార్లు భగవంతుడిని చూస్తున్నారు. ఈ చూసుకోవడాలతోటే సరిపోతుంది అన్నమాట. అంటే ఇంకా తేరుకోలేదు ఆనందం నుంచి. ఎనదేజై నంజాళం కన్నదెల్లావత్తిలం చెప్పరమాయిలెక్కరయన్ నంజే. వ్యాఖ్యానాన్ని ఎలా రాస్తారో చూడండి. కనపడిన వాటన్నిటినీ కోరుకునే నా మనస్సు యొక్క చాపల్యం. ఈ మనస్సుకి నిజమే
మనకి కావాలా అక్కర్లేదా అనిపించదు. ఇది నాకు ఇన్ని రోజులు మనని దిద్దుబాటు చేయలేదు అంటే ఇంద్రియాలు ఎంత మూర్ఖమైనవో, ఎంత రాక్షసత్వం కలిగినవో అనిపిస్తోందిట నమ్మాళ్ళ వాళ్ళకి. అందుకోసమని మనుషుల్ని చెప్పినట్లుగా ఓరైవరై ఈ ఐదుగురు, ఏమండి ఇంద్రియాలు ఈ ఐదు అన్నారు, ఐదుగురు అని మనుషుల్ని అన్నట్టుగా అంటారేమిటండి. ఈయన ఎప్పటి ఓర్ అవరైతే డప్పోగాదు ఇవత్తాలు పట్ట నిల్విల్ మిగుదియాలే సొల్లెగిరారు. అవి ఎంత గట్టిగా పట్టుకున్నాయంటే ఐదుగురు మనుషులు పట్టుకుని లాగేస్తున్నట్టు లాగేస్తున్నాయి. అందుకోసమని నమ్మాళ్ళ వారిని ఇక్కడ అలాగా చెప్పారు. தேயந்தரம் அன்னே இருந்தான் கண்ணுக்கு இலக்கான பிராகிருத விஷயங்களில் பத்து நேராக க்ஷயிக்கும்படி தன் வழிவழிகை காட்டிக்கொண்டு புகுந்து இருந்தான். కంటికి కనపడే ప్రాకృత విషయాల మీద పట్టు పూర్తిగా నశించిపోయేలాగా ఆళ్వార్లకి తన దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని చూపించారు. అంటే ఇక్కడ టప్మని ఈ పట్టు విడిచేసి అటు పెరుమాళ్ళని పట్టుకునేంత దివ్యాకర్షణ అన్నమాట. రాజులుట ఒక మంచి ఉదాహరణ చెప్పారండి ఇక్కడ. ఎలాగంటే விஷயாந்தரங்களின் வடிவழிகளே இறை இவன் துவக்கண்ணிருப்பது ராஜாக்கள் சத்துருக்களை ஆசன பலத்தாலே வெல்லுமா போலே இருப்பாலே ఇంద్రియంగళై వెళ్ళ వేణం ఎన్న వంద పొగుందిరుందాం. చాలా మనకు అర్థం అవడానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్పారండి. ఏమిటి అంటే శత్రురాజుల్ని జయించాలి అనుకున్నప్పుడు వాళ్ళ సింహాసనాన్ని ముందు ఆక్రమించి వాళ్ళని దేశం నుంచి బయటికి వెళ్ళగొట్టినట్లుగా ఇంద్రియాలను ముందుగా ఆక్రమించి ఆ ఇంద్రియాలను దూరం చేసి అప్పుడు ఈయన మనస్సులో, అంటే ఒక ఉపమానంతో చెప్తే మనకి బాగా తెలుస్తుంది. ముందు మనం సింహాసనంలో కూర్చోవాలి అంటే అందులో ఖాళీ ఏర్పాటు చేసుకోవాలి. ఏవైనా ఉంటే దాన్ని ఖాళీ చేసేయాలి. అలాగా శత్రుభావాలన్నిటినీ అందులోంచి కిందకి లాగేసి దాన్ని తన మనస్సుని దాస్యభావాన్ని అందులో కూర్చోపెట్టాలి అన్నమాట. ఎలాగా పోతరే ఎండ్రు சொல்லி பொந்தியற் புகுந்து தன்பால தரம் பெருவை வைத்த అழగనిరే అని అంటే పెద్ద పెద్ద ఇంద్రియాలని దూరం చేయడంలో ముందుగా అక్కడ భగవానుడు మనస్సులో ప్రవేశించి ఇంద్రియాలని దూరం చేసి ఆ చేసిన తరువాత మనస్సులో వచ్చి కూర్చున్నాడు. అంటే కూర్చునే సీటుని చక్కగా చేసుకున్నాడు అన్నమాట. కంఫర్టబుల్ గా కూర్చునేలాగా చేసుకున్నాడు అని అండం ఇందులో ఒక అందమైన భావం. అంతేకాదు ఇంకోటి பெருந்தாள் இத்தியாதி பெரிய தாள்களையுடைய కళిత్తుకు అరుళిన సర్వేశ్వరన్, పెద్ద పాదాలు కలిగిన ఏనుగుని రక్షించిన వాడు. అంటే ఆ ఎంత పెద్ద పాదాలు ఉన్నాయో అంత పెద్దదై చూపించాడా? ఊరికే సరదాకి ఆ వ్యాఖ్యానం. పెద్ద పాదాలు గలదాన్ని కూడా శత్రువు నుంచి దూరం చేసి రక్షించాడు. వడివిల్ కనమం నోవిల్ పాడాత్త వండామై కుడలెంగై శరీరే మహత్వం దుఃఖం అసహిష్ణుతాయా ప్రయోజనం. గజేంద్రుని పాదాలు అంటే మరి ఎంత పెద్ద రూపమో అంత పెద్ద పాదాలు కదండి. పాదాలు చూస్తేనే అయ్య బాబోయ్ పాపం ఎంత బాధపడుతున్నాడో అనిపిస్తూ ఉంటుంది. నిజంగా అంతవైపు ఆలోచించంగానే అమ్మో అంత పెద్ద శరీరాన్ని మోసుకుంటూ వెళ్ళడం అంత కష్టం అండి. ఊరికే అలా ఏనుగుగా భావించుకుంటే ఇంత చిన్న దేహాన్నే నడుచుకుని వెళ్ళలేకపోతున్నాం, బరువైపోతుంది, ఈడ్చుకుపోతున్నాం, ఏదో చేస్తున్నాం. అంత పెద్ద శరీరాన్ని ఏనుగు ఎలా భరిస్తోందండి పాపం అన్నట్లుగా పెరుమాన్ తాన్ తరుణ్ అరుళ్ తాన్ తరుమరుళ్ తందారుళ్ అంటే 3 కాలాలలో తరుం ఎంగరదు కారత్రయత్తిలం ఆయన ఇచ్చినటువంటి దయ, సొల్లలా ఇరుక్కయ్యాలే సొల్లిగిరార్
ఇచ్చేటువంటి దయ అంటే తరుం అంటే ఇచ్చును అన్నారండి ఆ పదం ఎందుకు వాడారు అన్న వ్యాఖ్యానం ఇది. ఏంటంటే ఇది భవిష్యత్ కాల క్రియ ఇస్తుంది అంటారు. ఇక ముందు దయని ఇస్తుందా అంటే లేదండి, త్రికాలాలలో కూడా ఉపయోగించవచ్చు అని. దీనిని తద్ధర్మము అంటారండి. తద్ధర్మం వర్తమాన కాల క్రియగా ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఈ మాట ఉంది. నిన్న ఉదయించాడా, ఇప్పుడు ఉదయిస్తున్నాడా, రేపు ఉదయిస్తాడా, ఎల్లకాలాలలో ఉదయిస్తాడా? ఉదయించడం అనేది ధర్మం, ఆయన యొక్క ధర్మం. దాన్ని తద్ధర్మ కాలము అంటారు. అలాగే ఇక్కడ తరుణ్ ఇస్తాడు, ఇచ్చాడు, ఇస్తున్నాడు, ఇవ్వగలడు, ఇచ్చే స్వభావం. ఆ తరుణ్ అనే పదాన్ని వాడడంలో అంత విశేషం ఉందిటండి. ఆశ్రితులైన వాళ్ళకి ఎవరికేం చేసినా నాకు నేనే చేసుకుంటున్నాను అనుకుంటారండి పెరుమాళ్ళు. కాబట్టి దీన్ని వర్తమాన క్రియగా కూడా వాడారు. ఇనియా నరియే ఎనక్కు ఎనక్కు ఉదమిన పెంబు నానత్తై ఒన్రాగ నినైతిరే ఆనైనో పట్టదు 1000 వత్సరం. గజేంద్రుడితో పోలిస్తే 1000 సంవత్సరాలే దాని జీవితంలో ఆ కష్టం. అగపట్టపోగై పరిచ్ఛిన్నం, చిక్కుకి ఇంత కాలము అనేటువంటి ఒక నియమం ఉంది. అక్కడ 1000 సంవత్సరాలే బాధపడింది. ఈ ఏనుగు, ఈ జీవుడనే ఏనుగు అనాదిగా బాధపడుతుంది. ఎప్పటి నుంచో తెలియదు, ఇంకా ఎంతకాలమో తెలియదు. ఏనుగు దుఃఖం ఏముందండి, ఆలోచించే విధానంలో ఉందండి. ఒక గంట సేపు ఆగిరా అంటాం అనుకోండి, గంట రైలు కోసం ఎదురు చూస్తున్నాం అనుకోండి, అయ్యో బాబోయ్ గంట అనిపించేస్తుంది. ఏమంటే ఇష్టమైన వాళ్ళని ఒక గంట కలుసుకుని వచ్చేయండి, అయ్యో గంట అయిపోయిందా అనుకోవడంలో ఉంటుంది అన్నమాట. ఏదైనా సరే మనకి రామాయణంలో 14 సంవత్సరాలు అన్నప్పుడు చెప్తారు. ఏమండి 60,000 సంవత్సరాలు బ్రతికినటువంటి దశరథ మహారాజు ఏదో 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసిన రాముడు అన్నప్పుడు 14 సంవత్సరాల అరణ్యవాసం ఎంతసేపు అండి? 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసిన రాజుకి ఒక 14 సంవత్సరాలు అడవి కంటే ఇలా వెళ్ళి అలా రావడమే. మనకు అనిపిస్తుంది ఆ లెక్కను బట్టి చూస్తే. అంటే మనస్సుకి ఇష్టమైనది ఎంత అనుభవించినా తక్కువే అనిపిస్తుంది. ఎంతండి, నెల్లాళ్ళు ఉన్నాడండి అమెరికా నుంచి వచ్చి. ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు వచ్చారనుకోండి, నెల్లాళ్ళు దిగారు ఓహో కూర్చుని. అక్కడ నెల్లాళ్ళు అనిపిస్తుంది, ఇక్కడ నెల్లాళ్ళే. ఇక్కడ అలాంటి పదం వాడారు అన్నమాట. 1000 సంవత్సరాలే, ఎంత జీవితంలోనూ 1000 సంవత్సరాలే బాధపడింది. నేనేమో అనాదిగా బాధపడుతున్నాను. ఏనుగు అక్కడ ఎక్కడండి, ఈ చివర 4 లైన్లు చాలా అందమైనవండి. ఉపన్యాసకులందరూ కూడా చక్కగా రిఫర్ చేసేటువంటి లైన్లు, చాలా చక్కటి వ్యాఖ్యానం. ఆనయనో పట్టదు 1000 వత్సరం. అదెంతండి, 1000 ఏళ్లే బాధపడింది. అగపట్టబోయిగై పరిచ్ఛిన్నం, పొయ్యిగై పరిచ్ఛిన్నం, చిక్కిన ఆ పొయ్యిగై సరస్స, పరిచ్ఛిన్నం చిన్న సరస్సు, మొదలై ఒండ్రు. ఈ 3 పాయింట్స్ తీసుకోండి. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సినవి, కాలమేమో 1 సంవత్సరమే, పడ్డదేమో చిన్న చెరువులోనే, శత్రువేమో ఒక్కడే. అది విశేషం. ఈ 3 మనకి వ్యతిరేకం. వెనక్కు కాలం అనాది. అయ్య బాబోయ్ ఎంత కాలం నుంచి ఇలా పుడుతూ చస్తూ వస్తున్నాము. మరి అది చిన్న చెరువులో పట్టదు సంసారాన్న వత్తిలే. పడింది ఎక్కడండి? సంసారంలో పడ్డాం. మొదలై అంజు, దానికి ఒక్కటే మొసలి, నాకేమో 5. ఇత్తేమి ఇట్టుకొండు మహాగుణత్తుకు వరదుగుణమా ఎత్తు. అది ఇంతకి ఇలాంటి నా ముందు ఆ ఏనుగును రక్షించడం ఒక గొప్ప గుణమాయ. శ్రీ గజేంద్రేశ్వరన్ పక్కలు పండిన అరుళయ్యిట్టు పురంబుళ్ళారు వ్యావర్తిస్తారు. గజేంద్రుణ్ణి కాపాడిన నీకు నన్ను కాపాడడం కష్టమా?
సుఖమా నువ్వే ఆలోచించుకో తమకు పన్నినారులయ్యిట్టు అది తన్నే వ్యావర్తిక్కిరారు గజేంద్ర రక్షణము నన్ను తలుచుకుంటే నువ్వు సాధించిన గొప్ప విషయమేమీ కాదు అనిపిస్తుంది. ఆళ్వారు రక్షణ చూస్తే గజేంద్ర రక్షణ కూడా అది లెక్కలోది కాదు అనిపించేంత బాధపడుతున్నారు ఆళ్వారు. చాలా అందమైన ముగింపండి. ఏంటంటే మన గజేంద్రుడితో పోల్చి ఏదో పెద్ద గజేంద్రుని రక్షించానని గొప్పలకు పోతున్నావు, నన్ను రక్షించి చూద్దాం. 5 మొసళ్ళు పట్టుకున్నాయి, అక్కడ 1000 సంవత్సరాలు కాలనేమం అనాది, అక్కడేదో చిన్న చెరువు, ఇక్కడ సంసారం, నన్ను రక్షించయ్యా అనే గొప్పతనం చాటుకొని పెరుమాళ్ళతోటి వాదానికి దిగుతున్నారు நம்மாழ்வார். இருந்தான் கண்டு கொண்டு எனது ஏழை நெஞ்சாளும் இருந்தாத ஓரவரைதே எந்தரமன்று பெரும்தாள் களிற்றுக்கு பெரும்தாள் களிற்றுக்கு அருள் செய்த பெருமானை ఈ పాసరంలో ముఖ్య పదాలు. తరుందాన్ అరుள் தான் இனியான் அறியேனே. நம்மாழ்வார் దివ్య తిరువడిகளே శరణం దేవేశం కోలనాదం.